4 రకాల మనుషులు ఉన్నారు. చతుర్విధ భజంతి మాం జనా సుకృతనోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఓ అర్జున, 4 రకాల మనుషులు ఉంటారు. చతుర్విధ, 4 రకాలుగా నన్ను కొలుస్తుంటారు. నన్ను అంటే ఆధ్యాత్మికతను. చతుర్విధ భజంతే మాం జన సుకృతనోర్జున ఆర్తో అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తనాదాలు పలికేవాడు, కష్టాల్లో ఉండేవాడు, నా కష్టాలు తీర్చు స్వామి అని మొదలుపెట్టుకుంటూ ఉంటాడు. జిజ్ఞాసు, సత్యం ఏమిటి స్వామి అని తెలుసుకోదలుచుకున్నవాడు. అర్థార్థి, నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి, చాలా బాగుంది, కానీ ఇంకొక 10 లక్షలు ఇస్తే చాలా బాగుంటుంది. నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, ఇంకొక 20 లక్షలు ఇస్తే ఎంత బాగుంటుంది కదా. నువ్వంతా ఇచ్చేవాడివి, నేను ముచ్చుకునేవాడిని, కాస్త పడేసేయి. తర్వాత జ్ఞాని, నాకు తెలుసు, అంతా తెలుసు. తెలిసినవాడు, తెలుసుకోదలుచుకున్నవాడు, డబ్బు కోరుకునేవాడు, దుఃఖంలో ఉండేవాడు, ఎలాంటి వాళ్ళైనా సరే అందరూ కోరుకుంటుంటారు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతనోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తనాదాలు పలికేవాడు, నా దుఃఖం తీసేయని కోరేవాడికి కానీ, నాకు ఇంకా అంతా బాగానే ఉంది, సుఖంగానే ఉన్నాను, ఇంకొంచెం సుఖం ఇచ్చేయని వాడికి కానీ, జిజ్ఞాసు కానీ, జ్ఞాని కానీ, ఈ 4 రకాల మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఎవరు జ్ఞాని అంటే ధ్యాన సాధన చేసేవాడే జ్ఞాని. ఎవరు జిజ్ఞాసు అంటే ధ్యాన సాధన కోరేవాడే జిజ్ఞాసు. అర్థార్థి, ఆర్తో, వీళ్ళు ధ్యాన సాధన కోరరు, జ్ఞాన సముపార్జన కోరరు. కానీ వాళ్ళు ధ్యాన సాధన చేస్తే గాని, వాళ్ళ జ్ఞాన సముపార్జన వాళ్ళు చేస్తే గాని వాళ్ళ దుఃఖాలు తీరవు, వాళ్ళ సుఖాలు ఇనుమడింపవు. నీ దుఃఖాలు పోవాలన్నా, నీ యొక్క సుఖాలు ఇంకొంచెం ఇనుమడించాలన్నా, నీ జిజ్ఞాస తీరాలన్నా చేయవలసింది ఒకటే, అదే ధ్యాన సాధన. యోగివికా నాయన అని అందరికీ ఒకటే ఆన్సర్. ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడాను, నిన్ను నువ్వు ఉద్ధరించుకునే మార్గం నేను చెప్తాను. నీ ఆర్తనాదాలకి నా దగ్గర ఆన్సర్ లేదు, నీ సుఖ లాలసతకు నా దగ్గర జవాబు లేదు, నీ యొక్క జ్ఞాన పిపాసకు నా దగ్గర ఆన్సర్ లేదు. అవన్నీ నీ దగ్గరే ఉన్నాయి, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అన్నదే మౌలికమైన భగవద్గీత సందేశం.